పులివెందుల ఎమ్మెల్యే ఈరోజు అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఒక ట్వీట్ చేయడం జరిగింది. అందులో భాగంగా దళితుల గురించి కావచ్చు, మరి ముఖ్యంగా దేశ నిర్మాణానికి అంబేద్కర్ గారు ఏ విధంగా అణగారిన వర్గాలకు సంబంధించి ఉన్న స్థాయికి ఏ విధంగా కష్టపడ్డారో తెలియజెప్పడం జరిగింది. మరి మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో అవన్నీ చేశారా? ఇదే అంశానికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే వెంకట్, మన వీక్షకులకు కూడా. సార్, ఈరోజు రాజ్యాంగాన్ని రచించినటువంటి అంబేద్కర్ వర్ధంతి. ఎంతో మంది దళితుల ఉన్నతి కోసం రాజ్యాంగాన్ని రచించడమే కాకుండా అనేక రకాలుగా పోరాటాలు చేసినటువంటి వ్యక్తి ఆయన. సో ఆయన ఈ నివాళి సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు నివాళి అర్పిస్తూ ఆయన పడ్డటువంటి కష్టాల గురించి చెప్పుకుంటూ వస్తున్నాడు. మరి చెప్పడమైనా దాన్ని నిజ జీవితంలో ముఖ్యమంత్రి హోదాలో కానీ నిజ జీవితంలో పాటించిన అంశాలు ఏమైనా ఉన్నాయంటారా? అసలు నిజ జీవితంలో కనుక అంబేద్కర్ గారి చెప్పిన సిద్ధాంతాలు కనుక ఆయన పాటిస్తే ఇవాళ ఆయన అసెంబ్లీకి కూడా వెళ్ళలేని పరిస్థితిలో ఎందుకుంటాడండి. ఆయన రాజ్యాంగం రాసినప్పుడు ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు ఎంత బాధ్యతగా ఉంటారో ప్రతిపక్షంలో ఉన్న పార్టీ కూడా అంత ప్రజల తరపున నిలబడమనే కదా అది ఆయన చెప్పింది. మరి ఆయన చెప్పిన దాన్ని ఆయన పాటించనట్ట పాటిస్తే ఆయన అసెంబ్లీలోకి వెళ్ళాలి కదా. ప్రజల తరపున ప్రజల గొంతుకుని వినిపించేది ప్రతిపక్షం మాత్రమే. అలాంటి అవకాశం నీకు వెండి పళ్ళెంలో పెట్టి ప్రజలు అందించారు, బంగారు పళ్ళెంలో. అది కూడా ఒక అవకాశమే, ప్రజలు సేవ చేయటం. అంతేగాని అధికారం ఏముంటే అంటే అధికారం రెండు పార్టీలు పోటీ చేసినప్పుడు ఒకళ్ళే ఉంటారు ఎవరైనా అధికారంలో. రెండో పార్టీ ప్రజాపక్షాన్ని నిలబడి పనిచేయాలి. ఒకవేళ అధికారంలో ఉన్న పార్టీలు పొరపాట్లు జరగవచ్చు పరిపాలనలో, లేకపోతే విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడంలో తప్పులు జరగవచ్చు. అప్పుడు ప్రతిపక్షం తరపున ఒక బాధ్యతాయుతంగా వ్యవహరించమని రాజ్యాంగంలో రాసి ప్రతిపక్ష బాధ్యతలను కూడా ఆయన ఉటంకించాడు అంబేద్కర్ గారు. ఈయన అంబేద్కర్ గారిది దాదాపు 250 అడుగులో 300 అడుగుల విగ్రహం కూడా పీడబ్ల్యూడీ గ్రౌండ్స్లో పెట్టాడు. కానీ ఇవాళ ఆయన వర్ధంతి సందర్భంగా అందరూ ట్వీట్ చేస్తున్నారని ద్వంద్వ వైఖరి అవలంబించే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ట్వీట్ చేశాడు. అసలు ఆయన పరిపాలనలో దళితుల మీద జరిగినంత దౌర్జన్యాలు, దాష్టికాలు, హత్యలు, అత్యాచారాలు ఎక్కడా కూడా జరగలేదు. ఏ రోజు ఆయన స్పందించలేదు. ఒక్క డాక్టర్ గారు మాస్క్ ఇవ్వలేదు కరోనా టైంలో అని విలేకరులు అడిగిన దానికి చెప్పాడు. మాస్కులు వచ్చినాయా అని నర్సీపట్నం హాస్పిటల్కి అడిగితే ఆయన యథాలాపంగా చెప్పాడు, ఇంకా మాకు మాస్కులు రాలేదండి అని. దానికి ఆయన మీద పగబట్టి ఆయన్ని చంపేరాక నిద్రపోలేదు. ఇంకొక లేడీ డాక్టర్ దళిత వర్గానికి చెందిన మీద కూడా అట్లాంటి దౌర్జన్యాలు చేశారు అనేక మంది. తర్వాత ఇంకొక హెల్మెట్ పెట్టుకోలేదని కుర్రాడిని కూడా పోలీసులు దౌర్జన్యం చేస్తే అతను అవమానకరంగా చేస్తే అతను చేసుకున్నాడు. అలా అనేక సార్లు సోషల్ పోస్టింగ్లు షేర్ చేసిన దళితుల పిల్లల మీద పోలీసులు దౌర్జన్యాలు చేస్తే వాళ్ళు అవమానం తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు అనేకం జరిగినాయి. అసలు ఎవరన్నా కనీసం పై మాట కన్నా మేము సస్పెండ్ చేస్తున్నాం అని అంటారు, అది కూడా లేదు. అంటే అది ఒక హక్కు జరిగే ఏముందో దళితుల ప్రాణాలు కూడా ఒక లెక్క అనే విధంగా వ్యవహరించిన జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు చేసిన ట్వీట్ చూస్తే ఆయన ప్రజలకి అధికారం ఇవ్వాలి, గౌరవం ఇవ్వాలి, రాజ్యాంగంలో ప్రజలకి పరిపాలనలో భాగస్వామ్యం కల్పించాలి అనేక అంశాలు ఈయన అంబేద్కర్ గారు చెప్పిన విషయాల్ని ఈ ట్వీట్లో పెట్టాడు. మరి తను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి అది ఎందుకు పాటించలేదనేది ఆయనే చెప్పాలి. ఇప్పుడు నైతికంగా మాట్లాడితే అసలు ఆయనకు హక్కు లేదనే అనాలి. ఎందుకంటే ఎప్పుడు కూడా ఆయన దళిత వర్గాల తరపున మాట్లాడిన ఇదే లేదు. నా దళిత చెల్లెళ్ళు, నా బీసీ చెల్లెళ్ళు, గిరిజన చెల్లెళ్ళు అని అంటమే కానీ అవ్వ తాత అని వాళ్ళని ఎప్పుడు కూడా హక్కును చేర్చుకోలేదు. ఒకవేళ నిజంగా కనుక వాళ్ళ పట్ల కనుక ఆయన ప్రేమ, అభిమానంతోనూ ఆదరణతో కనుక ఉంటే 151 స్థానాలు ఇచ్చిన అదే ప్రజలు ఇంకా అది చూపిస్తే ఇంకా 171 కూడా ఇచ్చేవాళ్ళేమో, ఇంకొక 20 కూడా పెంచి ఇచ్చేవాళ్ళు. కానీ మరి ఆయన అది చూపించకపోవటం వలన మరి 11కి పడిపోయింది. కాబట్టి బయటకి మనం ఎలాంటి మాటలు చెబుతున్నామో అంతర్గతంగా కూడా అది ఆచరించాలి. మీరు అన్నారు మరి ఆయన ముఖ్యమంత్రిగా ఆచరించాడని. ముఖ్యమంత్రిగా ఆచరించి ఉంటే, లేకపోతే ఇవాళకైనా ఆచరించే మనసు కనుక ఆయన ఉంటే ఇవాళ ఈ విధమైన బాధ్యతారాహిత్యంగా ఆయన ప్రజల సమస్యలు ఎటన్నా పోని, నాకు ప్రతిపక్ష హోదా కూడా రాలేదు కాబట్టి నేను అసెంబ్లీకి వెళ్ళను, నా తరపున గెలిచిన ఎమ్మెల్యేలను కూడా వెళ్ళనివ్వను, తాను చెడ్డకోతి వనం వల్ల చెరిసిందని పోనీ తనకి ఏదన్నా ప్రిస్టేజ్ వచ్చి నేను వెళ్ళకపోయినా నా 10 మంది సభ్యులు నేను అక్కడ లేకపోయినా కూడా నా తరపున పోరాడతారనే హామీ ప్రజలకు ఇవ్వాలి. రాజ్యాంగ స్ఫూర్తి అది. మరి రాజ్యాంగం రాసిన అంబేద్కర్ గారు ఇది ఊహించాడా? ప్రతిపక్ష హోదా ఇస్తే కనుక లేకపోతే ఇవ్వకపోయినా బాధ్యతలు ఇచ్చినా అసలు దాన్ని విస్మరించి రాజ్యాంగానికి స్ఫూర్తికి విరుద్ధంగా ప్రజల తరపున గొంతు వినిపించకుండా తప్పు తిరిగే రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు
భారతదేశ రాజకీయ యావనికలో ఉంటాయని ఆయన ఊహించగలిగాడా? లేదు. ఊహిస్తే అది కూడా చెప్పేవాడుగా. ఒకవేళ గనక బాధ్యతగా లేని ప్రతిపక్షం కనుక ఉంటే అసెంబ్లీకో లేకపోతే లోక్సభకో వెళ్ళి వాళ్ళు ప్రజల సమస్యలు ప్రస్తావించకపోతే ఆ పార్టీ కానీ ఆ సభ్యుల సభ్యత్వాలు రద్దవుతాయని కూడా ఆయన రాజ్యాంగంలో క్రోడీకరించేవాడు కదా. ఆయన ఊహించలా. ఇట్లాంటి వ్యక్తులు రావటం, మళ్ళీ ఇవాళ అంబేద్కర్ గారి గురించి ఆయనే వచ్చి చెప్పటం విచిత్రంగానే అనిపిస్తుంది ఎవరికైనా. ఆయన రాసిన రాజ్యాంగ స్ఫూర్తిని ఏమాత్రం ఈయన అవగాహన చేసుకోవాలా. అందరూ దేశంలో ఇస్తున్నారు కాబట్టి నేను కూడా పెట్టానని అనిపించుకోవటానికే తప్ప ఆయన సిద్ధాంతాల పట్ల కానీ ఆయన రాజ్యాంగం రాసినటువంటి స్ఫూర్తిని కానీ ఆయనకున్నటువంటి మేధస్సుని కానీ ఆయనకున్న దార్శనికతను కానీ ఏమాత్రం అవగాహన చేసుకోలేని వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పొచ్చు. విగ్రహం పెట్టాడంటే అది ప్రజల డబ్బులతో పెట్టింది. తర్వాత ఇంకోటి ఏంటంటే అది ఒక పోటీ తత్వంగా పెట్టాడు. నిజానికి అది అమరావతిలో పెట్టాలని గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అనుకుంది. ఇంతలోకి ఎలక్షన్లు వచ్చినాయి, సరే ఈయన వచ్చాడు. యాక్చువల్గా ఈ పీడబ్ల్యూడి గ్రౌండ్స్ అనేది, నేను విజయవాడ స్టూడెంట్ని, నేను 74 నుంచి 79 వరకు డిగ్రీ వరకు అక్కడ చదివా. అది ప్రజా ప్రయోజనార్థం ప్రతిదానికి ఉపయోగించుకుంటారు. అంటే మల్టీపర్పస్ ఆ గ్రౌండ్ అనేది. బుక్ ఎగ్జిబిషన్స్ నుంచి, మామూలు ఎగ్జిబిషన్ నుంచి, రాజ్యాంగ మీటింగుల నుంచి, లేకపోతే సామాజిక వేత్తల మీటింగులు కానీ అనేక ఎగ్జిబిషన్స్, ప్రతిదీ కూడా విజయవాడకి ఒక లంగ్ స్పేస్ లాంటి ప్లేస్ అది. దాంట్లో అంబేద్కర్ విగ్రహం పెట్టడం వల్ల ఏమైందంటే ఇప్పుడు ఆ పవిత్రతను దెబ్బతీసే విధంగా ఇతర కార్యక్రమాలు అక్కడ చేయటానికి కూడా చేయలేరు, ఎందుకంటే ఆయన విగ్రహం ఉంది అక్కడ. అందువల్ల కొన్ని కార్యక్రమాల్లో చేయటానికి, రాజకీయ మీటింగులు పెట్టడానికి కానీ ఇవన్నీ కూడా ఇబ్బందికరమైన పరిస్థితి. అదే కనుక రాజధానిలో పెట్టుంటే కనుక ఇంకా మంచి ఇది వచ్చేది. ఇప్పుడు ఈ పీడబ్ల్యూడి గ్రౌండ్స్ విజయవాడ ప్రజలకి అన్ని రకాలుగా ఉపయోగించుకోవటానికి ఉండేది. ఇప్పుడు ఎప్పుడైతే అంబేద్కర్ గారి విగ్రహం ఉందో కొన్ని కార్యక్రమాలు అక్కడ చేయాలంటే ఎవరికైనా కొంత నిబంధనలు పాటించాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఆయన ఒక దేశానికే స్ఫూర్తి ఇచ్చిన ప్రదాత కాబట్టి ఆయన విగ్రహాన్ని పోటీగా తీసుకొచ్చి ఆ గ్రౌండ్స్ని ఇతర ప్రయోజనాలకి ప్రజలకి అందకుండా చేశాడు. అది నాకు అట్లా అనిపిస్తుంది. నేను అక్కడ స్టూడెంట్ని కాబట్టి చెప్తున్నా. ఉద్యోగం కూడా చేశాను నేను అక్కడ ఒక 2-3 సంవత్సరాలు ఆంధ్రజ్యోతిలో, సేమ్ దగ్గర పీడబ్ల్యూడి గ్రౌండ్స్కి. కాబట్టి ఆయన వాళ్ళు ఇచ్చిన ట్వీట్ని ఆచరణలో అమలు చేసి ఇప్పటికైనా సరే అసెంబ్లీకి వెళ్తే బాగుంటుంది. పక్క రాష్ట్రానికి చెందిన మంత్రి గారు, ఐటీ మంత్రి, తర్వాత వాళ్ళ నాన్నగారికి అత్యంత సన్నిహితుడైన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా ఇతో చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష బాధ్యతల్ని వదిలిపెట్టి అసెంబ్లీని బహిష్కరించడం అనేది ప్రజలకి ఏ విధంగా కూడా ఆయన బాధ్యత వహించట్లేదన్న ఇతో చెప్పాడు. అది తప్పే, వ్యూహాత్మకమైన తప్పు అని అనేక మంది చెప్పారు. రాజగోపాల్ రెడ్డి గారు కూడా దాదాపు ఆయన పార్టీకి చెందిన మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారు కూడా ఇతో చెప్పాడు. అదే కాదు, ఇతరుల పట్ల ప్రజల పట్ల మాట్లాడే భాషను కూడా సంస్కారవంతంగా మాట్లాడాలి, అది నాయకులు అందరూ కూడా పాటించాలి, లేకపోతే పార్టీకి శ్రేయస్సుగా ఉండదు, శోభాయమానంగా ఉండదని కూడా చెప్పాడు. ఇవన్నీ కూడా మీరు అన్నట్టు కొంత ఇట్లాంటి ట్వీట్లు ఇవ్వటం కాదు, దాన్ని ఆచరణలో పెట్టి నిజంగా అంబేద్కర్ గారికి నివాళులు అర్పించడం అంటే అది మనం ఆచరించినప్పుడు మాత్రమే అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెంకట్ గారు, మన వీక్షకులు. Please subscribe to Leo News for more videos.